టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప 2 సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పుష్పకి సీక్వెల్ గా తెరకెక్కబోతోంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పుష్ప 2 షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, క్లిప్స్ సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. అలాగే ఇటీవలే విడుదలైన టీజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వచ్చిన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ తో ప్రపంచనాన్ని సృష్టించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2లో ఒక టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడని ఒక వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అతనెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఉన్నాడని సమాచారం. ఇక పుష్ప 2లో హీరోను పరిచయం చేస్తూ మొదట్లో కొన్ని డైలాగులను పవన్ చెప్పబోతున్నాడట. కేవలం పవన్ కళ్యాణ్ వాయిస్ ఇవ్వబోతున్నాడు. దానికి ఆయన కూడా ఒప్పుకున్నారని టాక్. ఇందులో నిజం అనేది ఎంతుందో తెలియాలి. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ లో హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ పవన్ డైలాగులు చెప్పబోతున్నాడట. ఇక పుష్పరాజ్ కి సంబంధించిన డైలాగులను మనం పవన్ కళ్యాణ్ నోట వినబోతున్నామన్నమాట. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కి బర్త్డే రోజు ఆయనకి విషెస్ చెప్తూ పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ ని కూడా చేస్తారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య కొన్ని విభేదాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు వీళ్ళంతా కలిసిపోయారు. ఇక ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ మరొకసారి అల్లు అర్జున్ కి బర్త్డే విషెస్ ని చెబుతూ వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని మరింత దగ్గర చేశారు. ఇక ఈ క్రమంలోనే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి మరింత బూస్టప్ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ చేత వాయిస్ ఓవర్ చెప్పిస్తే బాగుంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగు సినిమాకి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. పుష్పరాజ్ క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ వాయిస్ తో ఇచ్చి ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్టుగా ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు.